గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో వరంగల్ ఉన్నటువంటి పలు కాలనీలు మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలను అయితే పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కొండా మురళి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఏ కాలనీలో మీరు పర్యటించారు? 9 కాలనీలు తిరగడం జరిగింది. అన్ని కాలనీల్లో కూడా నీటి సమస్య ఏదైతే ఉన్నదో ఇమ్మీడియట్లీ పరిష్కారం చేసి ఈ వారం లోపల మరి ఇప్పుడు బొందువాగు ప్రాజెక్ట్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది 80 కోట్లతోని. నాదొచ్చినాక శాశ్వత పరిష్కారం అవుతుంది. ఏదో మైసే నగర్కు ఉన్నదో అక్కడ డ్రైనేజీది ఉన్నది, ఆడ పైపు లైన్ కలుపుడు ఒకటే ఉంది, అది రేపటి వరకు కూడా చేయడం జరుగుతుంది. కొండానగర్ వాసులకు ఆడ ఏదైతే మరి పెట్టుకున్నారో వాళ్ళకు సీసీ రోడ్లు కావాలని చెప్పడం జరిగింది. సీసీ రోడ్లను డ్రైనేజ్ వస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది తప్పుతుంది. కాబట్టి అవన్నీ కూడా చేసే కార్యక్రమం మరి చేస్తాను తెలియజేస్తున్నా. ఒకటే మాట, మాది రేవంత్ అన్నది చేతుల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఎలాంటి మరి కేసీఆర్ రేఖ ఇది చేస్తా అది చేస్తా, మరి మరో సింగపూర్ చేస్తా, స్కైవేలు నిర్మిస్తా, హైవేలు నిర్మిస్తా అని హెలికాప్టర్లో తిరుగుడు కాదు. ఇలా ప్రాక్టికాలిటీగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మేము 5,000 ఇండ్లు కట్టడం జరిగింది తుప్పకుంట కాడ. అవి కూడా 15 రోజులలో కూడా ఈ ఏదైతే ఎఫ్టీఏలు ఉన్నదో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడ వరద ముంపు ప్రాంతాలు కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు వరద ముంపు గ్రామాలకు మీరు ఈ కాలనీలకు మీరు టీవీ పట్టుక రాకుండా కంపల్సరీగా చేసే పూర్తి బాధ్యత నేను కొండా సురేఖ మంత్రి గారు తీసుకుంటారు. మీరు ఏ కాలనీలు పర్యటించారు? ఇక్కడ ఇలా ఎన్టీఆర్ నగర్ తిరగడం జరిగింది, మరి ఎన్ఎస్బిఆర్ నగరు, ఎంఎన్ నగరు, అన్ని మైసమ్మ నగరు, కొండా పటేల్ కాలనీ, ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. అన్నిట్లో సమస్యలను చూడడం జరిగింది. అది శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్లకు మరి ఈరోజు ఈ నుంచి తరలించి ఇక్కడ మరి కమ్యూనిటీ హాళ్ళు, వాటికి వాళ్ళకు భోజన సదుపాయం, దుప్పట్లు కూడా ఇచ్చే కార్యక్రమం మరి మా అమ్మ నాన్న పేరు మీద సాయంత్రం వరకు వాళ్ళకు పంపడం జరుగుతుంది. కంపల్సరీగా వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే కష్టాలు మాకు తెలుసు, పేదల బాధలు మాకు తెలుసు. బడుగు బలైన వర్గాలే ఎఫ్టీఎల్కి వచ్చిండ్రు, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది అని. కాబట్టి వాళ్ళకు శాశ్వత పరిష్కారం ఇప్పించే బాధ్యత కొండా సురేఖ గారిది, కొండా మురళి గారిది అని తెలియజేస్తుంది. ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారి కాలనీ వాసులు కూడా వారు ఉన్నటువంటి సామాన్తో పాటు వారి యొక్క బట్టలు, మిగతా సంబంధించినటువంటి వస్త్రాలతో పాటు మిగతా సంబంధించిన అన్ని వస్తువులు తీసుకొని బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఆ సంబంధించినటువంటి కాలనీలు సంబంధించిన అంతా కూడా బ్యాగులు, అదేవిధంగా వారి యొక్క పిల్లలను కూడా చేతులు పట్టుకొని బయటికి సురక్షిత ప్రాంతాలకు, అదేవిధంగా పునరావాస ప్రాంతాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా వాటర్ ఫ్లోయింగ్ ఉంది, అదేవిధంగా పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇండ్లు కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క సంబంధించినటువంటి కింది ఫ్లోర్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పటికే ఖాళీ చేయడం జరిగింది. వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. మిగతా సంబంధించిన కొంతమంది పై ఫ్లోర్లో ఉన్నటువంటి వారు మాత్రమే 2వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్ వరకు వారు ఉన్నవారు మాత్రమే పైన సురక్షితంగా ఉన్నారు. మిగతా సంబంధించిన కింద ఉన్న వారంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా కుట్టినటువంటి వర్షం నేపథ్యంలో కూడా ఎక్కువ కూడా వర్షం నీరు రావడంతో వారంతా కూడా నీటిలో లోతట్టు ప్రాంతం కాబట్టి నీటిలో వీరంతా కూడా మునిగిపోవడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ నుంచి కాలనీలు అయితే ఖాళీ చేసి బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారికి సంబంధించిన ముఖ్యమైనటువంటి వస్తువులను పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మిగతా సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇంట్లోనే వదిలేసి వారు ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో కలిసి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూడా ఇక్కడ నిన్న 122 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో వరద నీరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎన్టీఆర్ నగర్తో పాటు సాకరాశికుంట, అదేవిధంగా వివేకానంద నగర్, సాయి నగర్ కాలనీతో పాటు మరి
కొన్ని కాలనీలు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గోకుల్ నగర్ అదేవిధంగా అంబేద్కర్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా లోతట్టుకైతే ముంపుకైతే గురైనటువంటి నేపథ్యంలో వీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేందుకైతే పునరావాస కేంద్రాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ పై కూడా చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి పిల్లలైతేంది వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి విండోస్ నుంచి అదేవిధంగా టెర్రస్ పై నుంచి కూడా మనం చూడవచ్చు. వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి వాటర్ ఎక్కువ కూడా ఫ్లోయింగ్ ఉండడంతో వారైతే ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వారంతా కూడా నిన్నటి నుంచి కూడా బిక్కుమంటూ కూడా కాలం వెళ్ళదీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే వారంతా కూడా ఇంటికే పరిమితమై అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే మొర పెట్టుకుంటున్నారు. వారంతా కూడా మమ్మల్ని సురక్షితంగా రక్షించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం నుంచి మమ్మల్ని కాపాడాలంటూ కూడా వారైతే వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇటువంటి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తే ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా పునరావాస కేంద్రాలు అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, ఎన్టీఆర్ నగర్.